పుష్ప టూకి ఇప్పటికే విపరీతమైన బజ్ ఉంది. ఈ బజ్ చూస్తుంటే తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర రికార్డు బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంత బజ్ ఉన్న సినిమాకి ఇప్పుడు వైసీపీ కూడా ప్రీ పబ్లిసిటీ చేసి పెడుతోంది. వైసీపీ నేత అంబటి రాంబాబు పుష్ప టూకి తనవంతుగా ప్రమోషన్లు, ఎలివేషన్లు ఇస్తున్నారు. పార్ట్ 1 అద్భుతంగా ఉందని, హాలీవుడ్ స్థాయిలో మేకింగ్ చేశారని, పార్ట్ 2 కోసం అందరితో పాటు తాను కూడా ఎదురు చూస్తున్నానని ఈ సందర్భంగా ప్రకటించారు. అంబటి రాంబాబు ఏమిటి, సినిమా ప్రమోషన్లు చేయడం ఏమిటి, కొంపదీసి ఆయన రాజకీయాల నుంచి సన్యాసం పుచ్చుకొని సినిమాల్లో కానీ చేరిపోయారా అనే అనుమానం అక్కర్లేదు. గత ఎన్నికల్లో వైసీపీకి పరోక్షంగా, ప్రత్యక్షంగా అల్లు అర్జున్ మద్దతిచ్చారు. నంద్యాల వెళ్లి ప్రచారం చేసి వచ్చారు. మరోవైపు బన్నీ సినిమాపై జనసేన కార్యకర్తలు కాస్త కచ్చితోనే ఉన్నారు. ఈసారి బన్నీ సినిమాకు సపోర్టు చేసే ప్రసక్తే లేదని పవన్ ఫ్యాన్స్ మొహం మీదే చెప్పేస్తున్నారు. జనసేన ఎడ్డెమంటే తెడ్డెమనడం వైసీపీ పాలసీ కాబట్టి, వాళ్ళు బన్నీకి సపోర్ట్ చేయడం లేదు కాబట్టి వైసీపీ వాళ్ళు ఆ బాధ్యత నెత్తిమీద వేసుకున్నారట. ఏ సినిమాను ఎవరూ ఆపలేరని, సినిమాలో విషయం ఉంటే హిట్ అయి తీరుతుందని అంబటి రాంబాబు సినీ విశ్లేషణలు చేస్తున్నారు. అందుకే అప్పట్లో ఎన్టీఆర్ సినిమాల్ని తొక్కేయాలని చూశారని, అది కుదరలేదని, ఇప్పుడు బన్నీ సినిమాని ఎవరూ తొక్కేయలేరని పక్కా సినిమావాదిగా మాట్లాడుతున్నారట అంబటి. సినిమాపై ఇంత ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు ఉంటే వైసీపీ హయాంలో సినిమా పరిశ్రమను ఎందుకు పట్టించుకోలేదు, పుష్ప సినిమాకు ఎందుకు రేట్లు పెంచలేదు, హాలీవుడ్ ప్రమాణాలతో తీసిన సినిమా అని అంబటి ఇప్పుడు గుర్తొచ్చిందా? అంబటి రాంబాబు పుష్ప 2కి కొత్తగా బజ్ ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు. అది ఎంత కావాలో అంతకంటే ఎక్కువే ఉంది. అంబటి వల్ల పుష్ప 2కి అదనంగా వచ్చేదేం ఉండదు. పైగా అంబటి సపోర్టు చేశాడంటే అది ప్రతికూల ప్రభావం తీసుకొచ్చే ప్రమాదం ఉంది. సినిమాపై పార్టీల నీడపడ్డం ఎప్పుడూ మంచిది కాదు. ఈ విషయంలో పుష్ప టీం కాస్త జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఫ్యాన్స్.